శ్రీ పరాభవనమ సంవత్సర రాజాది నవనాయకుల నిర్ణయం ఇప్పుడు చూద్దాం. చైత్ర శుద్ధ పాడ్యమి వారాధిపతి రాజు గురుడు. గురుడు రాజైన బ్రాహ్మణులు కర్మాసక్తులు ధర్మయుక్తులుగా రాజులు సన్మార్గులు నీతిమంతులుగా అగుదురు. ప్రజలకు సుభిక్షము ఆరోగ్యము కలిగి ఉందురు. రవిమేష సంక్రమణ వారాధిపతి మంత్రి కుజుడు. కుజుడు మంత్రి ఆగుటచేత అగ్నిభయము, అల్పవర్షము మరియు యుద్ధ భయము ఉండును. రవిసింహ సంక్రమణ వారాధిపతి సేనాధిపతి చంద్రుడు. చంద్రుని సేనాధిపత్యముచే వర్షములు అధికముగా ఉండును, పంటలు పండును, గోవులు అధిక పాలు ఇచ్చుచుండును, ప్రజలకు రోగ భయము లేదు. రవి కర్కాటక సంక్రమణ వారాధిపతి సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు సస్యాధిపతి ఆగుటచే మాగాణి, మెట్ట భూములలో పంటలు బాగుగా పండును. రవి ధనుసంక్రమణ వారాధిపతి ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి ఆగుటచే మధ్యమ వృష్టి పంటలు తక్కువ పండును, వాయుపీడిత మేఘములు కలిగి రాజులు భయభ్రాంతులు అగుదురు. రవి మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి చంద్రుడు. పంటలు బాగుగా పండును, అధిక దిగుబడి అధిక ధరలు ఉంటాయి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి చంద్రుడు. అనేక రకములైన ధాన్యములు ఫలించి గోవులు అధిక పాలను ఇచ్చును. రవి తులా సంక్రమణ వారాధిపతి రసాధిపతి రవి. రవి రసాధిపతి ఆగుటచే తిలలు, నూనె, బెల్లము, ఉప్పు మొదలగు రసజాతుల ధరలు తగ్గును. రవి మకర సంక్రమణ వారాధిపతి నీరసాధిపతి శుక్రుడు. శుక్రుడు నీరసాధిపతి ఆగుటచే కర్పూరము, సుగంధ ద్రవ్యములు మంచి గంధము, బంగారము, ముత్యములు ధరలు అధికమగును. నవనాయకులలో 7 నాయకత్వాలు శుభగ్రహాలకు, 2 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చుటచేత అధికశాతం శుభఫలితలే సిద్ధిస్తాయి.